హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో డైట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్ వరకు మకానా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం ఆ తర్వాత ఒక 1 కప్ వరకు రాగి పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసి ఒక స్మూత్గా కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు మొత్తం స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 2 స్పూన్స్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. మొత్తం ఇలా స్మూత్గా కలిపిన తర్వాత ఒక 1 కప్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకొని బెల్లం కొంచెం సన్నగా తరిగి బెల్లం కూడా ఒక 1 కప్ వరకు యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలా బ్యాటర్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చిన్న బౌల్స్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసి ఆ తర్వాత ఇలా బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా మొత్తం యాడ్ చేసేసి కావాలనుకుంటే డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని కొంచెం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా బౌల్స్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 15 to 20 మినిట్స్ వరకు కుక్ అవ్వాలి. ఒక 15 to 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ చూసుకోవాలి. అంటుకోకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.